హాయ్ నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్. ఈరోజు మనము ఒక హెల్తీ ఫుడ్ అండి. పిల్లలకి చాలా ఇష్టమైన ఈ ఫ్రై చాలా ఈజీగా సింపుల్గా చేయొచ్చు. క్యారెట్ 2 తీసుకున్నాను. ఆలుగడ్డలు ఒక హాఫ్ కిలో తీసుకొని ఫ్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. ఈ మసాలాతోటి నేను చేసిన విధంగా చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. క్యారెట్లో ఉన్న అన్ని లాభాలు అందరికీ తెలుసు. ఇలా చేసుకొని తప్పకుండా ఒకసారి తినండి. ఆలుగడ్డలు శుభ్రంగా కడుక్కొని ఇలా తొక్కు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. క్యారెట్ కూడా శుభ్రంగా కడుక్కొని ఇలా తోలు తీసి పక్కన పెట్టుకొని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. క్యారెట్ ఎదిగే పిల్లలకి కళ్ళకి చాలా మంచిదండి. 100 గ్రాముల క్యారెట్స్ తీసుకుంటే 48 క్యాలరీలు శక్తి వస్తుందండి. క్యారెట్లో ఏ విటమిన్, బీటా కెరోటిన్ ఉంటుంది. క్యారెట్ మనము తప్పకుండా రోజుకి ఒక 100 గ్రాములన్నా తీసుకోవాలి. ఈ క్యారెట్ రోజుకొకటి తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో నీళ్ళు పోసి గుప్పుడు ఉప్పేసి ఈ ఆలుగడ్డని సన్నగా స్క్వేర్ షేప్లో కట్ చేసి ఇవి కూడా ఈ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి. ఈ ఉప్పు వాటర్లో వేయడం వల్ల ఈ ఆలుగడ్డలు నల్లగా పోకుండా ఉంటాయి. మా పిల్లలకి ఆలుగడ్డ ఫ్రై అంటే చాలా ఇష్టమండి. ఆలుగడ్డ ఫ్రై చేస్తే ఒక పూటలోనే అయిపోతుంది. అలా ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి 2 గంటల ఆయిల్ వేసి జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూన్ వేసి 2 ఎండుమిర్చి కొంచెం చిటపట అయిన తర్వాత ఈ కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకొని, ఇవి క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఆలు కంటే, అందుకని ఫస్ట్ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం 5 మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఈలోపు మనం ఈ మసాలా కారాన్ని రెడీ చేసుకుందాం. 2 స్పూన్లు ధనియాలు, ఒక 6-7 ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో కొంచెం ఎండి కొబ్బరి కూడా వేసుకున్నానండి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా దోరగా వేయించుకొని, ఈ క్యారెట్ ముక్కలు ఇప్పుడు వేగిపోయినాయి. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసేద్దాం. ఈ ఫ్రైని నేను చేసే మసాలాతో ఇలా చేసుకుంటే బయట హోటల్లో కంటే టేస్ట్గా ఉంటుందండి. ఈ మసాలాలు ఇంట్లోనే ఇలా చేసుకొని ఈ మసాలా ఇందులో కలిపి చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పెట్టుకున్న ఈ ధనియాలు మసాలా అన్నిటిని ఇందులో వేసి మిక్సీకి పట్టుకోవాలి. కొంచెం ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వేసి కొంచెం కచ్చా పచ్చగా మిక్సీకి పట్టుకోవాలి. అంత మెత్తగా కాకుండా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులో బాండీలో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల అడుగంటుకోకుండా ఉంటుంది. ఇవి ఆలుగడ్డ వేస్తే అడుగంటుకుంటూ ఉంటుందండి. ఈ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటూ
5 మినిట్స్ అలా మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇదో కారం ఈ విధంగా మిక్సీకి పట్టుకోవాలి. ఇవి ఇంకా ఉడకలేదు, కొంచెం అలా 5 మినిట్స్ ఉండిచ్చి చూద్దాం. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం గంట సింబల్ కొట్టండి. అంత ఎక్కువగా ఉడికినా కానీ అంత బాగుండదండి, ఊరికనే మెత్తగా అయిపోతుంది. అందుకని ఇలా ఫ్రై లాగా ఇలా ఏగితే సరిపోతుంది. ఈ మిక్సీకి పట్టుకున్న ఈ మసాలాని ఇందులో వేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుందండి. ఇంతే, చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే ఈ క్యారెట్ ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి లైక్ కొట్టడం